నవంబర్ 14 దేవుని వాగ్దానం. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసిదను. కీర్తనలు 116:13. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృప మనందరం క్షేమంగా సంతోషంగా ఉండడానికి ప్రభువు మనకి చక్కటి సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుడు మనకిచ్చే ఆశీర్వాదమైనటువంటి దినము, ఆశీర్వాదమైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? దేవునిలో మనం సంతోషంగా ఉండడమే. అలాంటి సంతోషకరమైనటువంటి పరిస్థితులు మన జీవిత కాలం అంతయును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును అని భక్తుడు చెబుతూ రక్షణ పాత్ర చేతికొచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. నిజమే ప్రియులారా, ప్రభు మనకి ఎన్నో మేళ్ళు అనుగ్రహిస్తున్నాడు. ఆయన చేసే మేలులు మనం అనుకుంటాం, నాకు ఉద్యోగమో, నా కుటుంబంలో ఇంకొక మేలో అనుకుంటాం. ఇవన్నీ దేవుడు మనకిచ్చే ఇంకా అదనపు ఆశీర్వాదాలు. ప్రతిదినము మనము ఆరోగ్యంగా సంతోషంగా ఒక దినాన్ని చూడగలుగుతున్నామంటే అది కదా శ్రేష్టమైన ఆశీర్వాదం. అది మనము గ్రహించట్లేదేమో అనిపిస్తూ ఉంటుంది. ప్రభువుగా ఆరాధించేవారు ఈ రోజుల్లో చాలామంది కొదువవుతూ ఉన్నారు. ఏదో ఒకటి దేవుని ఎదురు నుండి ఆశించేటువంటి వారే ఎక్కువ మంది కనబడతారు. ప్రభువా, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నా కుటుంబంలో అది చెయ్యి, నాకు ఇది చెయ్యి అని దేవుణ్ణి ఎప్పుడు మనం స్వార్థపూరితమైనటువంటి భక్తిని చేస్తున్నామేమో అన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. ప్రియ విశ్వాసి, ఎప్పుడు దేవుణ్ణి అది ఇది అడగడమే కాదు, మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం? ప్రభువుని ఎప్పుడు నా కుటుంబానికి ఇది చెయ్యి అది చెయ్యి అని అడగడమే కాదు, ఆయన కొరకు నువ్వు ఎలాగా నిలబడగలుగుతున్నావు? అందుకే భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నాకు ఇన్ని చేస్తున్నావు కదా ప్రభువా, నేను రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేశాను. అది కదా ప్రభువుకు మనం ఇచ్చే గొప్ప కృతజ్ఞత. మనమైతే దేవునికి కృతజ్ఞత చెల్లించటము అని అంటే డబ్బులు చెల్లిస్తే సరిపోద్ది అని అనుకుంటాం. డబ్బుతో కొలుస్తూ ఉంటారు చాలామంది. ప్రభు చేసిన మేలును తిరిగి మరలా దేవునికి కృతజ్ఞతాస్తుతిగా కొంత ధనం ఇచ్చేస్తే సరిపోద్ది, అక్కడికి నా పని అయిపోతుంది అని అనుకుంటావు. అది చాలా పొరపాటు. ధనమే దేవునికి కొలమానము కానే కాదు. అలా అనుకుంటే కయీను హేబేలు ఇద్దరికి దేవుడు ఆ ఇద్దరి అర్పణలు స్వీకరించాలి కదా, స్వీకరించలేదు. కారణము ధనం ఇవ్వడమే కాదు, ఆయనకి సమర్పించడమే కాదు, నువ్వు సమర్పించే హృదయము చాలా ప్రాముఖ్యం. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ఆయన నామమున ప్రార్థించే వారి కోసం ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి వారి కోసం ఎదురు చూస్తున్నారు. అలా నువ్వు ఉండగలిగితే ప్రభు నిన్ను గొప్ప ఆశీర్వాదాలతో నింపుతాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, ప్రభువా, మీరు మాకు చేసిన మేలులకు మేము రక్షణ పాత్ర చేతపుచ్చుకుని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా, నీ నామను ప్రార్థించే వారంగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఏదైనా ప్రయాణాల్లో, పనుల్లో అన్నిటిలో మీరు తోడుగుండండి, సహాయం చేయండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేసి దినదీవనంతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.